దీనాతి దీనమైన చూపులు చూస్తూ ఎంతో మనోవేదనకు గురై మౌనంగా నిలబడిన ఈ మనిషి గతి ఇలానే ఉండిపోవాలా? ఎవరో దానం చేసిన 10 రూపాయలు తీసుకువెళ్ళి టీ కొట్టు దుకాణదారునికి ఇచ్చి మరీ టీ కొనుక్కుని తాగుతున్నాడు. ఎంతటి సంస్కారవంతుడో కదా! ఆ స్థితిలో ఉన్న ప్రతివారు చేయి చాచి దేహీ అని అడుక్కునే వారిని మనం కళ్ళారా చూస్తుంటాము. కానీ ఈ మానవత్వం కలిగిన ఈ మనిషి సంస్కారం చూడండి. బహుశా ఈ మనిషి పెద్దింటివాడై ఉండవచ్చు. ఏ పరిస్థితులు ఇతన్ని ఇలా మార్చాయో ఆ భగవంతునికే తెలియాలి. తన ఆకలి బాధలను ఆలకించిన అఘోరా రూపధారి అయిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బందిని తన వద్దకే పంపించాడు. తన దీనగాథను చూసిన ఆశ్రమ సిబ్బంది వ్యాన్లో ఎక్కించుకుని పుణ్యక్షేత్రానికి నడిపించారు. పుణ్యస్థలంలోకి అడుగుపెట్టిన ఈ మతిలేని మనిషి ఔన్నత్యాన్ని చూడండి. ఎంత హుందాతనంగా ఉందో! వేష రూపధారణ అంతా మలినంతో నిండినా మనిషి తత్వం మాత్రం ఉన్నతంగానే కనిపిస్తుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మ కార్యానికి సేవా సిబ్బంది ఇతన్ని సిద్ధపరిచి జుట్టు గడ్డాన్ని కత్తిరింపజేసి కేశఖండన గావించారు. అనంతరం మలినమైన తన దేహాన్ని సబ్బుతో శుభ్రపరచి మహాదాతలు అందించిన వస్త్రాలను ధరింపజేశారు. వచ్చినప్పటి రూపానికి, స్వామివారు ప్రసాదించిన పునర్జన్మ రూపానికి ఎంత తేడా ఉందో మనమే పోల్చుకోవచ్చు. ఇటువంటి అభాగ్యులకు అన్నం పెట్టే మహాదాతలకు పాదాభివందనాలు చేస్తున్నాము. వందలాది మంది అనాథులను ఆదరిస్తూ వారి జీవన భృతికై సాయమందిస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా అందాలని కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. సర్వే జనాః సుఖినో భవంతు.